చాలా ఏళ్ల క్రితం మన కళాకారులు ఒక పాటలో ఆ స్పేస్కి వస్తున్నాను. అడవి తల్లి గుండెలోన కూలన్నలో ఆ కూలలము లేరుకుంటూ కూలన్నలో కొండ గుట్టి గుట్ట కొట్టి కూలన్నలో వాళ్ళు పంటలెన్నో తీసినారు కూలన్నలో అని సాగుతూ ఆ పాట చివరగా అయ్యో అడవి సంపదంతా చూసి కూలన్నలో అయ్యో అడవి సంపదంతా చూసి కూలన్నలో తెల్లదొరలు నల్లదొరలు కూలన్నలో వాళ్ళ గూడెమున్న అడుగు పెట్టి కూలన్నలో వాళ్ళ గుండె మీద కాలు పెట్టి కూలన్నలో వాళ్ళ గుండెలదరగొట్టినారు కూలన్నలో. ఇది మన కళాకారులు చాలా ఏళ్ల క్రితం నాడు పాడినటువంటి పాట. ఆ అంటే అడవి, ఆ అంటే ఆదివాసి. ఇప్పుడు ఇందాక ప్రారంభంలో మన లక్ష్మణ సార్ చెప్పినట్లు ఆ అంటే ఆక్సిజన్ కూడా ఆయన తోడు చేసిండు. ఈ దేశంలో అంటే సగం అని చెప్పలేం, కానీ సగానికి తక్కువగా ఉన్నటువంటి ఈ షెడ్యూల్ ఏరియా బ్రిటిష్ కాలానికి లోను బ్రిటిష్ అంతర కాలంలోనూ చేసినటువంటి ఆదివాసీ పోరాటాలు, అది అల్లూరి నాయకత్వం కావచ్చు, కొమరం భీం నాయకత్వం కావచ్చు, బిర్సా ముండా నాయకత్వం కావచ్చు, లేదు అనంతరం కమ్యూనిస్టులు లేదా విప్లవకారుల నాయకత్వంలో కావచ్చు, జరిగినటువంటి అనేక పోరాటాల ఫలితంగా రాజ్యాంగం, ఆ రాజ్యాంగంలో ఆదివాసీలకు ఆత్మ అనదగినటువంటి 5-6 షెడ్యూల్ కూడా ఉనికిలోకి రావడం అనేటువంటిది జరిగింది. మరి ఆ రాజ్యాంగ షెడ్యూల్ని చూసి, లేదు షెడ్యూల్లో భాగంగానే 170 యాక్ట్ కావచ్చు, పెసా యాక్ట్ కావచ్చు, అటవీ హక్కుల రక్షణ చట్టం కావచ్చు, ఇలాంటివన్నీ కూడా ఆ తదనంతర కాలంలో సాధించుకోవడం అనేటువంటిది జరిగింది. మరి ఇప్పుడు దేశంలో 1 గవర్నమెంట్ 2 గవర్నమెంట్ మోషా 3 రాకడ వచ్చినటువంటి నేపథ్యంలో ఈ రాజ్యాంగమే ఏమైపోతుంది, ఇంతవరకు ఆదివాసీల కోసం సాధించుకున్నటువంటి చట్టాలు షెడ్యూళ్ళు ఏమైపోతున్నాయి? అసలు ఆ చట్టాలు షెడ్యూలే కాదు, ఇప్పుడు అడవంతా ఏమవుతుంది, అది ఎవరి చేతిలో పోతుంది అనేది చాలా పెద్ద ప్రశ్న మనందరికీ కూడా వచ్చింది. ఇప్పుడు ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళు చాలామంది ఆదివాసీ ఉద్యమకారులు ఉన్నారు. ఆదివాసుల తరపున మాట్లాడే హక్కుల గొంతు వినిపించేటువంటి పౌర హక్కుల సంఘాలు, ఉద్యమ నేతలు ఉన్నారు. పత్రికా వ్యాఖ్యాతలు, రచయితలు చాలామంది ఇందుట్లో ఉన్నారు. ఈవేళ మధ్య భారతంలో నేను సోషల్ స్టడీ టీచర్ని, పాఠం చెబితే ఈ మధ్య భారతదేశంలో ఉన్నటువంటి విలువైనటువంటి ఖనిజాలు, ఖనిజ సంపద గురించి చెప్తూ ఉండేవాళ్ళం. ఇప్పుడు ఈ మధ్య భారత్లో జరుగుతున్నటువంటి ఈ ఫ్యాసిస్ట్ ప్రభుత్వం చేస్తున్నటువంటి హింసాకాండ ఏం జరుగుతుంది అసలు అనేటువంటిది చాలామందికి తెలియదు. ఇక్కడ చాలామంది ఉపాధ్యాయులు ఉన్నారు, నేను కూడా ఉపాధ్యాయ సంఘ నాయకుడిని. ఇప్పుడు మేము కూడా ఓ పత్రికల ద్వారా, వివిధ రచయితల ద్వారా, సంఘాల ద్వారా అక్కడ ఏం జరుగుతుందనేటువంటి విషయం మనకి తెలుస్తుంది తప్ప, లేకపోతే మనం కూడా అన్నోన్. అంటే ఇంత దారుణ హింస జరుగుతుందా, ఇంత దుర్మార్గమైన హింసాకాండ జరుగుతుందా, అసలు ఏమిటి ఈ ప్రభుత్వం, అసలు ఎవరి మీద యుద్ధం చేస్తుంది, ఇది ధర్మ యుద్ధమా అధర్మ యుద్ధమా, ఇంత హింస దేనికోసం అనేటువంటిది ఆ స్పేస్లోకి వెళ్తే తప్ప మనకు అర్థం కానటువంటి పరిస్థితి. అందువల్ల అక్కడ ఏం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని మరి మరింత విస్తృతంగా ఈ పౌర సమాజం దృష్టిలోకి తీసుకెళ్లేటువంటి దానికి
ఒక ప్రయత్నంగా చేసినట్టు దాంట్లో భాగంగానే ఈ రోజున ఒక 6 రాష్ట్రాలు ఒక అంతర్జాతీయ సదస్సుగా ఈ సదస్సుని ఈ నిర్వాహకులు నిర్వహిస్తున్నారు. ఇప్పటికీ అక్కడ జరుగుతున్నటువంటిది ఏంటో ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళు చాలామందికి తెలుసు. అయినా విశాలమైనటువంటి ప్రపంచానికి ఈ యొక్క మారణకాండ తెలియాల్సినటువంటి అవసరం ఉంది. అడవి అంటే ఆదివాసి, అడవికి ఆదివాసులకి ఉన్నటువంటి సంబంధం అవినాభావ సంబంధం. ఒక ఆదిమ సమాజం, ఒక ఆదిమ సంస్కృతి. ఇంత ఈ అడవిని ఇంతవరకు కాపాడుతున్నటువంటి రక్షిస్తున్నటువంటి ఈ ఆదివాసులని మరి ఈరోజున ఈ అడవి మీది కాదు, ఈ అడవి మీది కాదు, ఈ అడవి మా అంబానిది, మా కార్పొరేట్లది అని చెప్పి మరి కాదంటే కాల్చి పారేస్తామని చెప్పి అనేక మాటలు చెప్పి చివరికి ఆపరేషన్ కగార్ అంతిమ యుద్ధం పేరుతోటి ఇది అంతిమ యుద్ధం అని చెప్పి ఈ రోజున ఆదివాసుల మీద జరుగుతున్నటువంటి ఆకాశ యుద్ధం కావచ్చు, లేకుంటే ఇతరేతర ఈవేళ రాజ్యం చేస్తున్నటువంటివన్నీ కూడా చాలా దుర్మార్గంగా ఉన్నాయి. దీనికి మనందరి సంఘీభావం. మీరు ఒంటరి కాదు, మీ వెంట మేము ఉన్నాం, మీ వెనక మేము ఉన్నాం, మీ జంటగా మేము ఉన్నాం అని చెప్పి ఈ యొక్క మా సంఘీభావాన్ని తెలియజేస్తున్నామని చెప్పి ఈ సదస్సు నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులకి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ దీన్ని మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేదానికి, మరింత సంఘీభావం కూడగట్టేదానికి ఈ సదస్సు తోడ్పడుతుందని చెప్పి ఆకాంక్షిస్తూ ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ తరపున ఇవాళ ఆదివాసీలకు సంబంధించిన జరిగిన చర్చలో కానీ ఇతరత్ర కానీ మాకు మేము నేను కానీ లక్ష్మణరావు కానీ ఈ విషయాలన్నీ కూడా జోక్యం చేసుకుంటున్నామని చెప్పి కూడా తెలియజేస్తూ అందరికీ సెలవు. కామ్రేడ్స్, థ్యాంక్ యూ.